Welcome to my YouTube channel, Flick Verdicts. Today, let's discuss about the review of the film Border 2, starring Sunny Deol, Varun Dhawan, Diljit Dosanjh, Ahan Shetty, etc. Language Hindi. Censor certification UA 13 plus. Yes, this film can be viewed with parental guidance and children are allowed to see it. Directed by Anurag Singh. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ ఎలా ఉందంటే ఇట్స్ అ గుడ్ ఫిల్మ్ గైస్. అ వెల్ మేడ్ హిస్టారికల్ డ్రామా. ఇప్పుడు ఈ సినిమా ప్లాట్లోకి వెళ్ళిపోతే 1971 ఇండియా పాకిస్తాన్ వార్లో ఒక ఆర్మీ ఆఫీసర్, ఒక మిలిటరీ ఆఫీసర్, ఒక ఎయిర్ ఫోర్స్ అండ్ ఒక నేవీ ఆఫీసర్ వీళ్ళందరూ కలిసి వాళ్ళ కంట్రీకి అదే ఇండియాకి స్వతంత్రం తెచ్చారా లేదా, వాళ్ళ ఎనిమీస్ అదే పాకిస్తాన్ని ఎలా ఓడించారు అన్న దాని మీద ఈ సినిమా బేసిక్ ప్లాట్ బార్డర్ టూది. అండ్ ఇప్పుడు ఈ సినిమా అనాలిసిస్లోకి వెళ్ళిపోతే బేసిక్గా ఈ సినిమా రన్ టైం 3 hours 19 minutes. ఒక హిస్టారికల్ లేదా ఒక వార్ సినిమాకి ఇంత లెందీ రన్ టైం ఉండడం అనేది ఒక రకంగా అవసరం లేదనే చెప్పచ్చు. బట్ ఓకే, దట్ వాస్ ఫైన్. ఎంగేజ్ చేయడంలో ఎంతో కొంత బాగానే ఉంది సినిమా. మరీ అంత బ్యాడ్ అని చెప్పను కానీ ఓకే, ఎంగేజ్ చేసింది సినిమా త్రూ అవుట్గా. అండ్ ఇప్పుడు సినిమా ఫస్ట్ హాఫ్ ఇన్డెప్త్ రివ్యూలోకి వెళ్ళిపోతే సినిమా ఫస్ట్ హాఫ్ అంతా మేజర్గా వరల్డ్ బిల్డింగ్ మీద వెళ్తుంటుంది. ఇంతకుముందు దురంధర్లో ఎలా మాట్లాడుకున్నాం మనం, ఫస్ట్ హాఫ్ అంతా వరల్డ్ బిల్డింగ్ మీద ఎలా వెళ్తుంటుందని మాట్లాడుకున్నామో సేమ్ ఇందులో కూడా ఫస్ట్ హాఫ్ మొత్తం వరల్డ్ బిల్డింగ్ మీద వెళ్తూ ఉంటుంది సినిమా. క్యారెక్టర్స్ వెనకాల స్ట్రెంగ్స్ కానివ్వండి, వాళ్ళ వెనకాల ఎమోషన్స్ కానివ్వండి, వాటిని కొంచెం స్ట్రాంగ్గా అలా చూపిస్తారు మనల్ని ఫస్ట్ హాఫ్లో. అండ్ అక్కడక్కడ లైట్గా హ్యూమర్ కూడా జనరేట్ అవుతుంది ఫస్ట్ హాఫ్లో. మరీ ఎక్కువ అని కాదు, ఇది ఒక హిస్టారికల్ డ్రామా కాబట్టి మరీ ఎక్కువ ఫన్ కూడా జనరేట్ అవ్వదు. ఓకే, కొన్ని కొన్ని పాయింట్ ఆఫ్ టైమ్స్లో ఓకే మంచి ఫన్ అనేది జనరేట్ అవుద్ది కొన్ని కొన్ని క్యారెక్టర్స్ వల్ల. అక్కడ వరకు ఓకే. సో ఇంటర్వెల్ వరకు అలా లైట్ హ్యూమర్ టచ్తో అండ్ వరల్డ్ బిల్డింగ్ మీద తీసుకెళ్ళి ఇంటర్వెల్కి వచ్చేసరికి ఒక వార్ మోడ్, అదే ఒక బ్యాటిల్ మోడ్లో తీసుకెళ్తారు. ఒక హిస్టారికల్ లేకపోతే ఒక వార్ సినిమా ఎలా ఉండాలో సో ఆ సెటప్లోకి ఇంటర్వెల్ని తీసుకెళ్తారు. అండ్ అలాగే సెకండ్ హాఫ్ కొంచెం మంచి యాక్షన్ సీక్వెన్స్లు అవే ఉంటాయి అన్న నమ్మకంతో మనం వెళ్తాం. ఓకే, అలా ఇంటర్వెల్ అయిపోద్ది. అండ్ ఇప్పుడు సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, సెకండ్ హాఫ్ ఇస్ డీసెంట్. సెకండ్ హాఫ్ గురించి వెళ్ళిపోతే ఇప్పుడు సెకండ్ హాఫ్ ఇస్ డీసెంట్. సెకండ్ హాఫ్ బాగుంది. ఏందంటే ఫుల్ సెకండ్ హాఫ్ మొత్తం ఒక లార్జర్ దాన్ స్కేల్ విజువల్స్తో ఉంటుంది మొత్తం. అంటే ఆ ఎక్స్ప్లోజన్స్ కానివ్వండి, ఆ యాక్షన్ సీక్వెన్స్లు కానివ్వండి, యాక్షన్ కొరియోగ్రఫీ కానివ్వండి, కొంచెం బాగానే ఉంటుంది సెకండ్ హాఫ్లో. అంటే మరీ కొత్త అని చెప్పను కానీ ఎప్పుడు ఉండే హిస్టారికల్ డ్రామాల్లో లేకపోతే వార్ సినిమాల్లో ఉండే ఆ యాక్షన్ సీక్వెన్స్లే సేమ్ ఆ టైపే ఉంటాయన్నమాట ఇందులో కూడా. అంటే పెద్ద కొత్తగా ఉండవు, చెప్తున్నాను కదా. అది కూడా మొత్తం స్టోరీ పరంగా చూసుకున్నా కూడా స్టోరీ రొటీనే. ఇండియా కోసం ఫ్రీడమ్ తేవాలనుకుంటారు, వేరే కంట్రీతో యుద్ధం, లాస్ట్కి మన కంట్రీలో ఎంతో కొంతమంది సోల్జర్స్ చచ్చిపోవడం, వాళ్ళకి ట్రిబ్యూట్గా ఈ సినిమా వేస్తున్నాను. నార్మల్ రెగ్యులర్ టెంప్లెటెడే అన్ని హిస్టారికల్ సినిమాల్లో చూసినట్టే ఇది కూడా. కానీ ఇప్పుడు సెకండ్ హాఫ్లో కొన్ని మేజర్ మైనస్లు ఏంటంటే సెకండ్ హాఫ్ చాలా ల్యాగ్ అయిపోయింది అబ్బా. మెయిన్లీ ఆ లాస్ట్ 45 to 50 minutes ఉంటుందబ్బా ఒక పోర్షన్. అసలు ఫుల్ ఎంత అంటే టూ లెంతీ ఉంటుంది ఆ పోర్షన్ అసలు. అంటే విజువల్ పరంగా చూసుకుంటే చాలా బాగుంటుంది అది. బట్ ఆ క్లైమాక్స్ పోర్షన్ని ఎంత సాగదీయాలంటే అంత సాగదీశారు అసలు. టూ డ్రాగ్డ్గా ఉంటుంది. సో అది గైస్ ఇంకా. అండ్ ఇప్పుడు సినిమా ప్లస్ పాయింట్స్లోకి వెళ్ళిపోతే యాక్టర్స్ అందరూ బాగా చేశారు. ఆఫ్కోర్స్ సన్నీ డెయోల్ గారు కూడా బాగా చేశారు. అండ్ వరుణ్ ధావన్, దిల్జిత్ దోసాంజ్, అహాన్ శెట్టి వాళ్ళు కూడా బాగా చేశారు. అండ్ లీడ్ యాక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. అండ్ బీజిఎం కూడా కొన్ని చోట్ల చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది సినిమాకి. అండ్ సో అది. అండ్ ఫస్ట్ హాఫ్లో కొన్ని హ్యూమర్ కొంచెం వర్కౌట్ అయింది బాగానే. అండ్ అలాగే ఫస్ట్ హాఫ్ కూడా ఇంట్రెస్టింగ్ సాగుతుంది. అండ్ ఇప్పుడు మైనస్లోకి వెళ్ళిపోతే సినిమా లెంత్ చాలా ఎక్కువ ఉంటుంది, అప్స్ అండ్ డౌన్స్ ఉంటూ ఉంటుంది సినిమాలో. సో అది సినిమాకి మేజర్ మైనస్. అండ్ అంతే గైస్. సో అదొక్కటి లేకపోయింటే సినిమా ఇంకొంచెం బెటర్గా ఉండేది. సో అంతే గైస్, ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5 అంటే నా వర్డిక్ట్ వాచబుల్. గివ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కంటెంట్.